Hi, welcome friends. So welcome to today's video. తెలుగు మిత్రులు స్వాగతం. మార్కెట్స్ ఈరోజు యాక్చువల్గా ఏంటంటే రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చింది కదా, 24,500 రేంజ్కి వచ్చినప్పుడు రెసిస్టెన్స్ డబుల్ టాప్ ట్రిపుల్ టాప్ అయినప్పటికీ కూడా సస్టైన్ అయింది. అంటే పెరిగిపోలేదు కానీ పడిపోలేదు. దానికి కారణం ఏంటంటే స్పెషల్ రీజన్. టెక్నికల్స్ స్పెషల్ రీజన్స్ ఉన్నప్పుడు పనిచేయవు. అందుకని టెక్నికల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. wherever they work like mathematics, no doubt, బట్ స్పెషల్ రీజన్స్ ఉన్నప్పుడు క్లిక్ అవ్వవు. అది ఏమైంది, ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది కదా 6వ తారీఖు, అంటే ఎల్లుండి కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రేట్లు తగ్గిస్తారు. అట్లీస్ట్ 0.25% రేట్ తగ్గిస్తారు. ఎందుకంటే గ్రోత్ ఆగిపోయింది కదా, గ్రోత్ లేదు కాబట్టి గ్రోత్ని ఇచ్చేయటం కోసం, గ్రోత్ ఆగ్మెంట్ చేయటం కోసం తగ్గిస్తారు అనేది సర్వత్రా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్. ఈ మధ్యకాలంలో నిన్న ఈరోజు కూడా ఎప్పుడు అమ్ముకుంటూ వచ్చే ఎఫ్ఐఐస్ ఇప్పుడు కొంటున్నారు. ఈరోజు కూడా కొన్నారు, ఎక్కువగా కొనలేదు కానీ కొద్దిగా కొన్నారు. అలాని డిఐఎస్ అమ్మారా అంటే లేదు, డిఐఎస్ పెద్దగా అమ్మల. ఏదో 900 crores వీళ్ళు అమ్మితే వాళ్ళు 1700-1800 కోట్లకి వాళ్ళు కొన్నారు. మోడరేట్గా జరిగింది యాక్టివిటీ, అందుకనే మార్కెట్లో పెద్ద చలనం లేదు, పెరగటం తగ్గడం పెద్దగా లేదు. అయితే నిజంగా 0.25% తగ్గిస్తుందా ఆర్బీఐ? ఇప్పుడు ఆల్రెడీ డిస్కషన్స్ నడుస్తున్నాయి అక్కడ. ఇది దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు సీ. ఇక్కడ సినారియో ఏంటంటే, ఇప్పుడు నిజంగా ఆర్బీఐ తగ్గించింది అనుకోండి, మేబీ కొంచెం అట్రాక్టివ్గానే ఉంటుంది, మార్కెట్ బాగుంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ బర్డెన్ ఎప్పుడైతే కంపెనీలకు తగ్గుతుందో వాటి ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. అంటే సంపాదన నుంచి పే చేసే ఇంట్రెస్ట్ తక్కువ అయితే మిగులు ఎక్కువ అవుతుంది, సర్ప్లస్ ఎక్కువ అవుతుంది. దానివల్ల గ్రోత్ వస్తుంది. కంపెనీలు ఈ మధ్య లాస్ట్ క్వార్టర్, ఈ క్వార్టర్ అయితే ఏం బాగోలేదు కదా, రిజల్ట్స్ బాగోలేదు. నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగుండకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ముఖ్యంగా ఆటో సెక్టర్ చూడండి పడుకొని ఉంది. ఆటో సెక్టర్ పడుకొని ఉండడం అనేది కొంచెం డైజెస్టబుల్ కాదు. సో నౌ ది క్వశ్చన్ ఈజ్, ద బాల్ ఈజ్ ఇన్ ఆర్బీఐ కోర్ట్. ఎప్పుడు ఆర్బీఐకి ఆర్బీఐ క్రెడిట్ పాలసీకి ఇంట్రెస్ట్ రేట్లకి ఇంతకాలం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కదా. ఇఫ్ ది టైమ్ హ్యాస్ కమ్, నౌ ఇట్ ఈస్ క్రూషియల్. దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు చూడాలి, వేచి చూడాలి వెండి తెరపై ఏం జరుగుతుంది అనేది. నిజంగా తగ్గిస్తే కొంచెం పెద్దగా, నేనైతే పెద్దగా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయటం లేదు. ఎందుకంటే 23,500 నుంచి 24,500 ఎలా తీసుకొచ్చారు, 1000 పాయింట్లు చూస్తూ ఎలా రికవర్ అయినాయి. ఇదంతా ఎక్స్పెక్టెడే, కొద్దిగా అట్లా వస్తుందేమో, ఎందుకైనా మంచిదని చెప్పి కవర్ చేసుకున్నారు కదా. అలా రాకపోతే మాత్రం మళ్ళీ తిరిగి కొట్టేస్తారు కదా. ఇక్కడ రిస్క్ ఏంటంటే, ఆర్బీఐ క్రెడిట్ పాలసీ చూద్దాము, నెక్స్ట్ టైం చూద్దాము, ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది అట్లా చెప్పారనుకోండి, ఇన్ఫ్లేషన్ నాట్ ఇన్ కంట్రోల్డ్ లెవెల్ ఆర్ కంట్రోలబుల్ లెవెల్స్ అని చెప్పారనుకోండి, ఇంతే సంగతిలో చిత్తగించగలుగుతాం. కొద్దిగా రిస్కే. మళ్ళీ టఫా మాత కాకర ఇది మన క్రాకర్స్ పేలొచ్చు. చూడాలి, ఇదంతా గెస్సింగే. మార్కెట్ ఏమి చేయబోతున్నది అనేది మనం గెస్ చేస్తాం, కానీ గెస్ చేసినట్లే ఉండాలని ఏం లేదు, ఉండదు. జనరల్గా జనరల్ పబ్లిక్ ఏదైతే ఆలోచిస్తుందో చూసి దానికి కాంట్రరీగా ఎగనెస్ట్గా యాక్ట్ చేస్తారు వీళ్ళు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఎలా ఉంటుందో చూడాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు క్రెడిట్, ఈ టెక్నికల్స్ వర్క్ చేయు. ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు టెక్నికల్స్ వర్క్ చేయవు. గ్రాఫ్స్ చూపించిన విధంగా ఏమి ఉండదు, ఉండాలని ఏం లేదు. ద గ్రాఫ్ మే చేంజ్. దాని దృష్ట్యా తీసుకున్నట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రేడర్స్ అయితే ఏం చేయొచ్చు అంటే, ట్రేడర్స్ బెటర్ అవాయిడ్ క్యారీ ఫార్వర్డ్ పొజిషన్. క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఉంటే మంచిది. ఎప్పటికప్పుడే ఏ రోజుకి ఆ రోజే ఇంట్రాడే చెక్ చేసుకోవటం, దానివల్ల సేఫ్టీ ఉంది. రెండోది, అలా కాకుండా
అయినా పొజిషన్స్ ఉన్నాయి అనుకుంటే ఏం చేయాలంటే రేపటికి, ఇంకా టైం ఉంది కదా ఎల్లుండికి, రేపటికి ప్రాపర్గా హెడ్జ్ చేసుకోవాలి. ప్రాపర్గా హెడ్జ్ చేసుకోవటం అంటే 70 to 80% హెడ్జ్ చేసుకోవాలి. 80% హెడ్జ్ చేసుకోవాలి. 40% 50% హెడ్జింగ్ కుదరదు. సో ఒక 80% హెడ్జ్ చేసుకుంటే అప్పుడు మన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. అదర్వైజ్ బెటర్ డోంట్ క్యారీ ఫార్వర్డ్. ఎందుకంటే ఎక్కువ మూమెంట్ హయ్యర్ సైడ్ కానీ లోవర్ సైడ్ కానీ పెరగటం కానీ తగ్గటం కానీ కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రిస్క్ కదా, వై టు టేక్ రిస్క్? ఆ రిస్క్ తగ్గించడం కోసం ఏం చేయాలంటే జనరల్గా రిజల్ట్స్ టైంలోను అంటే పర్టికులర్ స్టాక్స్లో చేస్తున్నాం అనుకోండి, రిజల్ట్స్ టైంలో బెటర్ 2-3 రోజుల ముందే ఆ స్క్రిప్ట్లోంచి బయటకు వచ్చేసి రిజల్ట్స్ చూసి రిజల్ట్స్ ప్రకారం చేయటం అడ్వైజబుల్. ఎందుకంటే ఒక్కోసారి చాలా వైల్డ్గా వచ్చేస్తుంది మూమెంట్. వాళ్ళు పెంచుతారో తగ్గుతారో కూడా మనకు తెలియదు. ఇష్టం వచ్చినట్టు చాలా వాలటైల్గా ఉంటుంది. అప్పుడు మనం ఇరుక్కుపోతాం. వి మే లూజ్ హ్యూజ్ అమౌంట్స్. అందుకని రిజల్ట్స్ టైం ఒకటి, తర్వాత ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు బెటర్ అవాయిడ్ లాంగ్ పొజిషన్స్ ఆర్ షార్ట్ పొజిషన్స్. ఏదైనా క్యారీ చేయొద్దు. పొజిషన్స్ లాంగ్ కానీ షార్ట్ కానీ క్యారీ చేయొద్దు. చేసేటట్టయితే ఏం చేయాలి? ప్రాపర్గా 80% దాకా హెడ్జ్ చేసుకుని చేయాలి కదండి. తర్వాత మార్కెట్ పెరగలేదు చూడండి, మార్కెట్ ఏమి పెద్దగా పెరగలేదు, నార్మల్గానే ఉంది. కానీ స్ట్రెంగ్త్ కనబడుతున్నది. మార్కెట్ బ్రెడ్త్ కూడా చూడండి, $14.95 అంటే 1500 షేర్లు పెరిగితే 995 అంటే ఇక్కడ ఒక 5 ఇక్కడ ఒక 5 యాడ్ చేస్తే 1500 షేర్లు పెరిగితే 1000 షేర్లు తగ్గాయి. అంటే 3:2 రేషియో. 3 షేర్లు పెరిగితే 2 షేర్లు తగ్గాయి. అంటే పాజిటివ్ సైడే కదా, ఉంది కదా. దిస్ ఈజ్ ఆన్ ది పాజిటివ్ సైడ్. గ్లోబల్ మార్కెట్స్ ఓకే బాగానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ గురించి పెద్ద వరకు లేదు. బ్యాంక్ షేర్స్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారనే హోప్ తోటి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించినంత మాత్రాన వీళ్ళకి ఇంట్రెస్ట్ రేట్లు పెంచిన బ్యాంక్స్కి ఏమవుతుందండి? ఏం లేదు. ఆ మేరకు వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు పెంచి పాస్ ఆన్ చేస్తారనుకోండి. బట్ నెవర్ ది లెస్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గటం అంటే కొంచెం బ్యాంకింగ్లో యాక్టివిటీ బాగుంటుంది, పెరుగుతుందనే ఎక్స్పెక్టేషన్ కదా. అందువల్ల హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు లాంటివి కొంచెం పెరిగాయి. ప్రైవేట్ దాంట్లో ఆర్బిఎల్ ఒకటి, ఆర్బిఎల్ బ్యాంక్ కూడా పెరిగింది, బాగా పెరిగింది. చాలా రోజులుగా అది మందకొడిగా నడుస్తున్నది. ఈసారి 6% పైన పెరిగింది. ఓకే, సో టీసీఎస్ అది దానికి ఇంపార్టెన్స్ లేదనుకోండి. ఆ రిలయన్స్ ఈరోజు టీసీఎస్ను హెచ్డిఎఫ్సి బ్యాంకు పెంచారు కదా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రోజు పెరుగుతున్నది. అందుకని ఏంటంటే పాపం రిలయన్స్ని అమ్మవలసి వచ్చింది. టు మెయింటైన్ పేర్స్ వర్ ఫోర్స్ టు సెల్ రిలయన్స్. లేకపోతే అది కొంచెం మార్కెట్లు పెరిగిపోవటం కూడా ఇబ్బందే కదా. చూడండి 10 పాయింట్స్ అప్పట, అంటే పెరిగింది లేదు తగ్గింది లేదు. మొదట్లో కొంచెం బాగానే ఉంది, పెరిగింది కానీ కొంచెం పెరిగి మళ్ళీ ఫైనల్గా సబ్సైడ్ అయిపోయింది. ఇది మార్కెట్లో జరుగుతున్న విశేషం. మరి ఎఫ్ఐఎస్ డిఐఎస్ తీసుకున్నట్లయితే ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ కొన్నారండి. కొద్దిగా కొన్నారనుకోండి, 1800, 1750, 1800 ఆ రేంజ్లో కొన్నారు కోట్లు. నథింగ్ కదా ఈ రోజుల్లో. చూడండి 1797 అంటే 1800 కోట్లు వీళ్ళు కొంటే మన వాళ్ళు 900 కోట్లు అమ్మారు. అంటే 50% అమ్మారు. వాళ్ళు 1800 కోట్లకి కొంటే మన వాళ్ళు 900 కోట్లకి అమ్మారు. ఇప్పటివరకు కొనుక్కుంటూ వస్తున్నారు కదా, అందుకని కొద్దిగా వీళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు కొంటుంటే వీళ్ళు అమ్ముతారు, న్యాచురల్, సహజంగా ఇది జరిగేదే. సో అదండి విషయం. నౌ బాల్ ఈజ్ ఇన్ ఆర్బీఐస్ కోర్ట్ అండ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. జస్ట్ ఊరికే టెక్నికల్ కంటే ఊరికే జస్ట్ ఫర్ ఇంట్రెస్ట్ సేక్ హీట్ మ్యాప్ చూద్దాం. హీట్ మ్యాప్లో ఏముంది చూద్దాం.
గ్రేట్ బ్రెయిన్. హీట్ మ్యాప్ నిఫ్టీ 50, నిఫ్టీ 100 తీసుకుంటే పోయేదేమో. పర్లేదు, జస్ట్ చూడటానికే కదా. చూడండి, మిక్స్డ్ ఏమీ లేదు. ఇది ట్రెండింగ్ స్టాక్స్ ఏదో వచ్చింది. హీట్ మ్యాప్ నిఫ్టీ 50, నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ 100. ఓకే, నిఫ్టీ 100 కదా. ఇదైతే తొందరగా ఈజీగా వచ్చేస్తుంది. నిఫ్టీ 100, నిఫ్టీ 100లో లోగోధా, గెయిల్, కెనరా బ్యాంక్, చోలా ఫైనాన్స్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అది. ఇది ఇన్సూరెన్స్ అనుకుంటాను. హెచ్డిఎఫ్సి లైఫ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, జొమాటో. ఇక్కడ వరకు ఇవి కొంచెం బాగా పెరిగాయి, మిగిలిన కొద్దిగా పెరిగాయి. పిఎన్బి, ఐఆర్ఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంకు, యూనియన్ బ్యాంకు, మొత్తం బ్యాంకులే కనపడుతున్నాయి ఇక్కడ. పిఎఫ్సి, ఇక్కడ బ్యాంకులే కనపడుతున్నాయి. అయితే పెద్దగా ఏం పెరగల. తగ్గిన వాటిలో తీసుకుంటే ఎన్హెచ్పిసి ఏమన్నా తగ్గినవి దాదాపు లేవండి, సెల్లింగే లేదు. 1% పైన పెరిగినవి, తగ్గినవి చాలా తక్కువ ఉన్నాయి. ఉన్నాయి, అసలు ఇవ్వని కాదు, ఉన్నాయి. బాగా తగ్గిన వాటిల్లో 2% దాకా పైన సిప్లా ఒకటి, మదర్సన్ సుమి ఒకటి, భారతీ ఎయిర్టెల్ ఒకటి, ఏటీజీఎల్ ఒకటి, అదాని గ్రీన్ ఒకటి. అంతే. భారతీ ఎయిర్టెల్ జనరల్గానే ఈ మధ్యకాలంలో వీక్గా ఉంది. 1800 ఆ రేంజ్కి వెళ్ళి అక్కడి నుంచి మరి వాట్ హ్యాపెండ్ అనేది కొంచెం చెప్పడం కష్టం, కానీ బట్ భారతీ ఎయిర్టెల్ ఫర్ ది టైం బింగ్ ఇట్ ఈస్ వీక్. మరి ఇంకేమిటి చూడొచ్చు అంటే ఊరికే టెక్నికల్ పొజిషన్ జస్ట్ ఒకసారి చూద్దామండి. టెక్నికల్గా ఎక్కడుంది, ఏం పొజిషన్లో ఉంది. టూ ఇయర్స్ మనకు అక్కర్లేదు, 4 months అయినా. ఇదండి పొజిషన్, నిఫ్టీ పొజిషన్ ఇది. అంటే ఆల్మోస్ట్ చేరువుగా ఉంది, ఈ 50-day మూవింగ్ యావరేజ్కి చేరువుగా ఉంది. ఇది క్రాస్ చేస్తే ఇట్ విల్ కంటిన్యూ టు బి బుల్లిష్. అంటే టెక్నికల్గా స్ట్రాంగ్గానే ఉంది. 57 దగ్గర ఆర్ఎస్ఐ ఉంది. ఇది ఎంఏసిడి లైను పైకే చూస్తున్నది. బ్యాంక్ నిఫ్టీ అయితే చెప్పక్కర్లేదు, ఇంకా బాగుంది. ఆల్మోస్ట్ 1% పెరిగినట్టుంది. బ్యాంక్ నిఫ్టీ పెరిగినట్టుంది, అంటే బ్యాంక్ రేట్లు తగ్గిస్తారేనా. చూడండి, బ్యాంక్ నిఫ్టీ చాలా పెరిగింది, బాగుంది. బ్రేక్అవుట్ కూడా వచ్చింది ఇక్కడ. దీన్ని మనం క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద చూస్తే కొంచెం ఈజీగా కనపడుతుంది, బెటర్గా ఉంటుంది. చూడండి ఒకసారి. ఇది బ్రేక్అవుట్. ఎట్లా బ్రేక్అవుట్ అండి అంటే చూడండి, ఇది ఈ లెవెల్, ఈ ట్రిపుల్ టాప్ని అధిగమించి 52,325 దగ్గర ఉన్నటువంటి ట్రిపుల్ టాప్ని అధిగమించి వెళ్ళిపోయింది అంతే. 53,262. అసలు పీక్ ఎక్కడుందంటే 54,000 దగ్గర ఉంది, 54,350. పెరగటం మొదలు పెడితే ఏముందిలేండి, 54,350 అంటే ఇంకా 1000 పాయింట్లు. అసలు బ్యాంక్ నిఫ్టీకి 1000 పాయింట్లు అంటే ఒక్కరోజు చాలు. ఒక్కరోజు 1000 పాయింట్లు పెరగగలదు. ఇదండి విషయం. తర్వాత మరి రేపు సెటిల్మెంట్ అయితే సెటిల్మెంట్ అయితే మరి ఆప్షన్ చైన్ చూడాలి కదండి, చూడొచ్చు కదండి. అంటే ఎక్కువ రిలై అవ్వద్దు, ఆప్షన్ చైన్ మీద ఎక్కువ రిలై అవ్వద్దు. నెవర్ ది లెస్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్, లెట్ us see ఆప్షన్ చైన్ ఆల్సో. ఆప్షన్ చైన్ కూడా చూద్దాం. బట్ ఇప్పుడు ఏంటంటే స్పెషల్ ఈవెంట్ ఉంది కదా, ఈవెంట్ ఉన్న దృష్ట్యా స్పాట్ ఎంత ఉంది, 24,467, ఎటు కాకుండా. సో 450 తీసుకుందాంలేండి. 450, 17 కదా డిఫరెన్స్. 24,450. సింపుల్ అండి, డోంట్ కాంప్లికేట్ దిస్.
ఈ ఆప్షన్ చైన్ మీ మీద బోల్డ్ అంతా చాలా అనాలిసిస్ చేస్తారు, ఏంటేంటో చెప్తా ఉంటారు. అంత ఏం అక్కర్లేదు, అంత లేదు. 24,450. 24,450 హిందీ మనీ అవుతుంది కాల్కి అయితే. అందుకని 121 ఉంది. ఓ ఓ 121 ఉంది. 24,450 115 ఉంది. అయ్యో, పుట్లు చాలా ఎక్కువ కొనుక్కున్నారండి. పుట్లు ఎక్కువ కొనుక్కున్నారు, పుట్లు ఎక్కువ అమ్మారు. చూడండి తమాషా, ఇంప్లాయిడ్ వాలటైలిటీ 25 ఉంది. అంటే వాలటైలిటీ ఏ స్థాయికి ఉందో చూడండి. ఈ స్థాయిలో వాలటైలిటీ ఉన్నప్పుడు వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ అంటే పుట్లు ఎక్కువ కొనుక్కున్నట్లు లెక్క. దీన్ని బట్టి ఎట్లా చెప్తున్నారండి అంటే, ఇక్కడ కాంట్రాక్ట్స్ తీసుకుంటే 1,67,000 ఉంది, ఇక్కడే 1,38,000 ఉంది. బట్ అఫ్ కోర్స్ కిందకు వస్తే మాత్రం 24,500కి వస్తే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సెల్లర్స్ ఎక్కువ ఎక్కువ సేల్ అయింది. బయింగ్ ఇక్కడ మాత్రం పుట్లు మాత్రం తక్కువ అయింది. సో ఇవన్నీ కాదు, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఇక్కడేమో 21-22 ఉంది, ఇటు పక్క ఒక పక్క 21.7, ఇంకొక పక్కన 25.5. ఇంప్లాయిడ్ వాలటైలిటీ వెరీ డేంజరస్. ఇంత ఎక్కువ ఉండకూడదు, 12, 13, 14, 15 కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఈ మేరకు ప్రీమియంలు భయంకరంగా పెరిగిపోయినాయని కదా అర్థం. ఇప్పుడు 24,450 పుట్టు అవుట్ ది మనీ, అవుట్ ది మనీ 115 ఉంది. కాలు ఇంది మనీ అయినా కానీ 121 ఉంది, 6 పాయింట్లే ఎక్కువ ఉంది. అంటే తగ్గుతుందని ఎక్కువ మంది పుట్లు కొనేశారు. ఆ మేరకు అమ్మేవాళ్ళు కూడా అమ్మారు. ఎట్లా అమ్మారంటే భయంగా అమ్మారు, ఎక్కువ ప్రీమియంకి అమ్మారు. సో రేపు మార్కెట్ కొంచెం పైకి తీసుకెళ్లారంటే ఈ ప్రీమియంలు మొత్తం కరిగిపోతాయి. తీసుకెళ్తారా అంటే వీ హ్యావ్ టు సీ. సో ఇట్లాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ట్రేడింగ్. ఆప్షన్స్ చేసేవాళ్ళు ఇంత ఇంప్లాయిడ్ వాలటాలిటీ ఇంత ఎక్కువ ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా కేర్ఫుల్గా ఎందుకు ఉండాలంటే, ఇప్పుడు మనం కాలు కొన్నాం అనుకోండి, మార్కెట్ పెరిగినా ఇది పెద్దగా పెరగకపోవచ్చు. మన మన ఆప్షన్ మన కాలు పెద్దగా పెరగకపోవచ్చు. అలాగే మార్కెట్ తగ్గినా మన పుట్టు పెద్దగా పెరగకపోవచ్చు. ఎందుకని ఇంత ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఉంటే, ఇంప్లాయిడ్ వాలటైలిటీ 25 ఉందంటే వెరీ వెరీ హై లెవెల్. ఎట్లా చెప్పేది అంతే, అందుకని ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సో కంక్లూజన్ ఏంటంటే, ఇంప్లాయిడ్ వాలటైలిటీ చాలా ఎక్కువగా ఉంది అంటే వాలటైలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు. అటు ఇటు సీసా గేమ్, పైకి కిందకి పైకి కిందకి. పడిపోతుంటే ఇక అంతే అయిపోతుందని అనడానికి లేదు, పెరుగుతుంటే ఇంకా పెరిగిపోతుందని అనడానికి లేదు. వాలటైలిటీ ఎక్స్పెక్ట్ చేయండి. ఇప్పుడు 14.45 రేంజ్లో ఇంపలమ్మ విక్స్ ఉంది. మరి ఇంప్లాయిడ్ వాలటైలిటీ చాలా ఎక్కువ ఉంది. దాని ప్రభావం వల్ల ఏంటంటే రానున్న 24 గంటల్లో, అంటే రానున్న 12 గంటల్లో 15 గంటల్లో విస్తృతంగా ఈ వాలటైలిటీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంప్లాయిడ్ వాలటైలిటీ 21, 22 నుంచి 26 వరకు ఉంది. ఒక పక్క 22, ఇంకో పక్కన 26. దిస్ ఈజ్ క్వైట్ అలార్మింగ్. ఆప్షన్ బయింగ్లు చేస్తుంటారు కదా, ఆప్షన్ ఆప్షన్స్ బయింగ్ ద్వారా మాత్రమే ట్రేడింగ్ చేసేవాళ్ళు రేపు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లైక్లీ టు లూజ్ దేర్ మనీ. బెటర్ అవాయిడ్ ట్రేడింగ్ టుమారో అండ్ అఫ్ కోర్స్ డే ఆఫ్టర్ టుమారో ఆల్సో. ఎందుకని బాగా సవ్యసాచి, బాగా ఎక్స్పర్ట్, స్పెషలిస్టు, తర్వాత ఆ మూమెంట్ని మానిటర్ చేయగలిగిన వాడు మాత్రమే చేయగలుగుతాడు సక్సెస్ఫుల్గా. మిగిలిన వాళ్ళు పోతాయి డబ్బులు. ఇంకా ఎంతగా నేను చెప్పేది అదండి విషయం. సో ఒకటి ఫైనల్గా ఏంటంటే, ఒక 2 విషయాలు చెప్పాలి. ఒక విషయం ఏంటంటే, ఆ మధ్యన నవరత్న ఎంబీఎస్ అని ఒక ఇది
ఈ రాజమండ్రి మీట్లో నవరత్న ఎంబీఎస్ స్టాక్స్ అని పీపీటీ ప్రెజెంటేషన్ చెప్పాం. అయితే దానికి సంబంధించి చాలా మంది ఏంటంటే, సార్ అది మేము అటెండ్ కాలేకపోతున్నాము, కావట్లేదు, కాబట్టి దయచేసి అవి మాకు ఆ పీపీటీ ప్రెజెంటేషన్, ఆ వీడియో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది మాకు ప్రొవైడ్ చేయండి, దాని ఛార్జెస్ మేము అక్కడికి రాలేకపోయాం, ఆ ఛార్జెస్ మేము పే చేస్తామని అంటున్నారు. డన్. అయితే వినండి, మీరు అఫ్ కోర్స్ వై షుడ్ ఐ డిప్రైవ్ ఉంది, నా దగ్గర ఉంది కదా, ఇన్ఫర్మేషన్ ఉంది. ఓన్లీ అక్కడ అటెండ్ అయిన వాళ్ళకే పరిమితం, మిగిలిన వాళ్ళకి నేను ఇవ్వను అంటే చాలామంది చాలా దూరం నుంచి రావాలి, టైము ఉండదు, తర్వాత ఎక్స్పెన్సెస్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కదా, దూరం నుంచి రావడానికి స్టే చేయటం ఇంకా చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దాని దృష్ట్యా ఏంటంటే ఐ హ్యావ్ డిసైడెడ్, ఎస్ ఇఫ్ యూ వాంట్ దోస్ నవరత్న ఎంబీఎస్ స్టాక్స్ లిస్టు, అది పీపీటీ ప్రజెంటేషన్ పీపీటీలో ఉంది, ప్లస్ దానికోసం సెపరేట్గా ఒక వీడియో కూడా తయారు చేశాను వాటిని ఇంటర్ప్రిట్ చేయడానికి. కొనాలా, కొనక్కర్లేదా, ఎట్లా కొనాలి, పరిస్థితి ఏంటి, ప్రైసెస్ ఎలా ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేశాను ఒక వీడియోలో. ఈ వీడియో ప్లస్ పీపీటీ ప్రజెంటేషను ఎనీబడి కెన్ అవైల్ బై పేయింగ్ ద సేమ్ అమౌంట్ 1,500 రూపీస్ పే చేసి మీరు తీసుకోవచ్చు. అయితే దోస్ ఇంట్రెస్టెడ్, మీరు ఎవరైతే ఇంట్రెస్టెడో ఆ నవరత్న ఎంబీఎస్ స్టాక్స్ సబ్స్క్రైబ్ చేయడానికి, అది ఆ స్టాక్స్ లిస్ట్ తీసుకోవటానికి ఎవరైతే ఇంట్రెస్టెడో వాళ్ళు ఏంటంటే 8121648156 8121648156 అనే మొబైల్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఓకే, ఏమని మెసేజ్ పెడతారు, జస్ట్ బ్రీఫ్గా పెట్టండి. పీపీటీ అని పెట్టండి చాలు. పీపీటీ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పీపీటీ అని మెసేజ్ పెట్టండి. 8121648156కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఏమైనా పీపీటీ అని పెట్టండి. పీపీటీ అని పెడితే మీకు ఆ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వటం జరుగుతుంది. దాని ప్రకారం మీరు సబ్స్క్రైబ్ చేసి యూ కెన్ ఆల్సో అవైల్. కొద్దిగా మరి న్యాచురల్ కదండి, టెక్నికల్స్ అవి చూసి కదా సెలెక్ట్ చేస్తాము. కొన్ని స్టాక్స్ కొద్దిగా పెరిగాయి కూడా, న్యాచురల్ పెరుగుతాయి, అది సహజం. ఏముంది, ఫాలింగ్ మార్కెట్ అయితే తగ్గుతుంది, కానీ రైజింగ్ మార్కెట్లో పెరుగుతాయి కదా, పర్వాలేదు, ఏం కాదులేండి. అంతగా ఏం పెద్దగా ఏం పెరిగిపోలేదు, ఏదో ఒకటో రెండో అప్పర్ సర్క్యూట్కి వెళ్ళినట్టున్నాయి, టెంపరీ, ఏం కాదు. యూ కెన్ సబ్స్క్రైబ్. 1,500 మీరు పే చేసినట్లయితే అది అవైలబుల్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇంకొక విషయం, లాస్ట్ టైము వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్లో ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి కొన్ని 2-3 షేర్లు చెప్తానని చెప్పాను, దట్ ఐ వాంట్ టు డూ. కాకపోతే దయచేసి వారు ఒక వాట్సాప్ మెసేజ్ సేమ్ నంబర్ 8121648156కి రిసీటు, సబ్స్క్రైబ్ చేసిన రిసీటు పెట్టండి. అంటే ఇందుకు పెట్టామండి అని అనకండి దయచేసి, ఎందుకంటే మీరు పెట్టింది ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది, ఆ తర్వాత బోల్డెన్ మెసేజ్లు వచ్చేస్తాయి కదా, రోజు బోల్డెన్ మెసేజ్లు వస్తాయి. అందుకని అది ఫార్వర్డ్ చేయండి ఒకసారి, మీకు ఆ స్టాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. యాజ్ ఐ ప్రామిస్డ్ ఐ విల్ డూ ఇట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీరు ఎవరైతే 1,500 పే చేసి ఆ పీపీటీ, ఆ స్టాక్స్ లిస్ట్ తీసుకోవాలనుకుంటున్నారో మీరు పీపీటీ అని వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.